కొట్టినే ఉంటారు. హాయ్ అందరికీ, ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోయే మూవీస్ ఏంటో చూద్దామా? మాకు తెలుసులేరా అని అనుకుంటారా? నాకు తెలుసు మీకు తెలుసు అని, బట్ నాకు టైంపాస్ అవ్వకి వీడియో చేస్తున్నా. సో చూసేయండి ఈ వీడియోని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా ఈ సంక్రాంతికి అయితే మొత్తం 6 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి తెలుగులో. అందులో ఒక మూవీ అయితే డౌట్గా ఉంది. సో ఆ మూవీతోనే స్టార్ట్ చేద్దాం ఈ లిస్ట్ని. ఆ మూవీ వచ్చేసరికి జననాయకన్. ఈ మూవీ January 9th థియేటర్లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వలన January 9th నుంచి పోస్ట్పోన్ చేసుకుని January 14th వస్తున్నారంట. ఇలా ఈ మూవీ పోస్ట్పోన్ అవ్వడానికి కారణం ఏంటని మనం ఆల్రెడీ సపరేట్ వీడియో అవుట్ చేసాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో లింక్ని కింద కామెంట్ సెక్షన్లో పెడతాను, చూసేయండి. మ్యాక్సిమం మూవీ పోస్ట్పోన్ అయినట్టే, ఎందుకంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఈరోజే. ఇంకా January 14th అని అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీ లేదు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని. అసలు సంక్రాంతికి వస్తుందా లేదో కూడా తెలియదు. ఇంకా సెకండ్ మూవీ వచ్చేసి రాజాసాబ్. మనందరికీ తెలిసిందే January 9th రిలీజ్ అవుతుందని, అంటే రేపే. అంతేకాకుండా ఈరోజు 6:30 PM నుంచే ప్రీమియర్స్ అనేవి వేస్తున్నారు వరల్డ్ వైడ్గా. ప్రీమియర్స్కి అనుకుంటే ₹1000 ఉంది ఈచ్ టికెట్ వచ్చేసి. ఇంకా బ్లాక్లో అయితే 3K or 4K ఉంటుంది ప్రభాస్ మూవీ కాబట్టి. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 9 minutes ఉంటుంది. ఇంకా మూవీ మీద అయితే నాకు అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఒక్కటి కూడా సాటిస్ఫై చేయలేదు నన్ను. ఈరోజు ప్రీమియర్స్కి అయితే వెళ్తున్నా ఈ మూవీ చూడడానికి. మూవీ ప్రీమియర్స్ చూశాక మన ఛానల్లో రివ్యూ కూడా పెట్టేస్తాను, చూసేయండి. ఇంకా థర్డ్ మూవీ వచ్చేసి మన శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. ఈ మూవీ January 12th థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి కూడా ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ మూవీకి టికెట్ ప్రైస్ వచ్చేసి ప్రీమియర్స్ కి 600 ఉంటుంది. ఈ మూవీకి కూడా టికెట్ ప్రైజెస్ పెంచేస్తే ఎలా అండి? జనాలు మిగతా మూవీస్ చూడాలి కదా. ఒకవేళ పెంచినా మరి ఎంత రేట్ పెంచాలా? రాజాసాబ్కి అయినా కూడా ఎందుకు ఎంత టికెట్ రేట్లు అసలు, అది కూడా సంక్రాంతి టైంకి ఇంత టికెట్ రేట్లు పెట్టడం వల్ల సంక్రాంతికి వచ్చే మూవీస్ అన్ని చూద్దాం అనుకునేవాడు ఒక్క మూవీ చూసి ఊరుకుంటాడు. ఈ టికెట్ ప్రైజెస్ వల్ల పక్క మూవీస్కి లాస్. మెయిన్గా ఈ టికెట్ ప్రైజెస్ ఏ మూవీ పెంచుతాయో తెలుసా? మూవీలో కంటెంట్ లేనివే. ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డేతో కలెక్షన్స్ అనేవి మ్యాక్సిమం లాగేద్దాం అనుకుంటారు. సరే, ఇంకా దాన్ని వదిలేస్తే మన శంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ అయితే ఒక్కటి కూడా నన్ను సాటిస్ఫై చేయలేదు. సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ అస్సలు నచ్చలేదు నాకు. ఈ మూవీ ఓన్లీ సంక్రాంతి కోసమే వస్తున్న మూవీ ఇది. ఈ మూవీలో కామెడీ మనకి క్రింజ్గా ఉన్నా ఫ్యామిలీ ఆడియన్స్ హ్యాపీగా నవ్వుకొని ఎంజాయ్ చేసుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. తెలిసిందేగా మన అనిల్ రావుపూడి గారికి సపరేట్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళ కోసమే ఈ మూవీ. ఒకవేళ నాకు ఈ లాస్ట్ మూవీ అయినా సంక్రాంతికి వస్తున్నలాగా వర్కౌట్ అయితే కామెడీ అనేది, నేను కూడా బాగా నవ్వుకొని వస్తాను థియేటర్ నుంచి. ఇంకా ఫోర్త్ మూవీ వచ్చేసి భక్త శైలులకు విజ్ఞప్తి. ఈ మూవీ January 13th థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈసారి రవితేజ గారు కంబ్యాక్ ఇచ్చేలాగా కనిపిస్తున్నారు. ఒక మంచి కామెడీ ఎంటర్టైనింగ్ మూవీలా కనిపిస్తుంది. ఈ మూవీ మీద కొద్దిగా ట్రైలర్ రాకముందు వరకు డౌట్ ఉండేది, బట్ ట్రైలర్ వచ్చాక పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీలా అనిపించింది. ట్రైలర్లో కామెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీకి ప్రీమియర్స్ పడతాయో లేదో మరి నాకు తెలియదు. ఈసారి రవితేజ ఇట్టు కొడతానేమో అనిపిస్తుంది. అనిపించడం కాదు, కొట్టాలి. మరి చూడాలి థియేటర్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇంకా ఫిఫ్త్ మూవీ వచ్చేసి అనగనగా ఒక రాజు. ఈ మూవీ అయితే 14th థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ యొక్క ట్రైలర్ని ఈరోజే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు. పంచ డైలాగ్స్ అస్సలు ఒకటి కూడా వర్కౌట్ అవ్వలేదు నాకైతే. సేమ్ జాతిరత్నాలు అండ్ మ్యాన్ మూవీ టైప్ లానే అనిపించాయి డైలాగ్స్. కొన్ని డైలాగ్స్ అయితే చాలా ఫోర్స్డ్గా అనిపించాయి. నేనైతే మొత్తం నవీన్ పోల్శెట్టి గారి మీదే భారం వేశా. ఇంకా 6th మూవీ వచ్చేసి నారి నారి నడుమ మురారి. ఈ మూవీ January 15th థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి అయితే ప్రీమియర్స్ వేస్తున్నారు. January 14th ఈవినింగ్ 5:49 PM నుంచి మొత్తం పెట్టుకున్నారు అనుకుంటా. ఈ మూవీ నుంచి 2 సాంగ్స్ ఇంకా ఒక ట్రేజర్ మాత్రమే వచ్చింది. సాంగ్స్ అయితే ఓకే అనిపించాయి అంతే. ఇంకా ట్రేజర్ చూసాకైతే ఇది కూడా పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీలో అనిపించింది. నేనైతే ట్రైలర్ కోసం వెయిటింగ్. రేపో ఎల్లుండి రిలీజ్ చేసేస్తారు అది కూడా. ఇంకా ఇవేనండి ఈ సంక్రాంతి రాబోయే మూవీస్. మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి సినీ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.